నేను బతికే మనిషి అనుకోవట్లే. నేను దేవుడిని అనుకుంటే దేవుడే, నేను దేవతను అనుకుంటే దేవతలే స్త్రీలు. మరి నేను దేవుణ్ణి అని మనం అనుకుంటే అనుకోమన్నాడు గురువు. దేవుడు అవుతావా? తప్పకుండా 100కి 100 కోళ్ళు మన దైవస్వరూపం. అయితే ఈ దైవస్వరూపం అయినటువంటి దైవశక్తికి మనలో ఉన్న ఆత్మజ్యోతికి దాని చుట్టూ మన హర్షద్వారాలు, దుర్గుణాలు, త్రిగుణాలు 3, ఇన్ని పనికిరాని గుణాలు ఉన్నాయో, పనికిరాని చెత్త యథారం అంతా దాని చుట్టూ అది కొద్దిగా ఒక జ్యోతిలాగా ఎదుగుతుంది హృదయంలో. అది బయటికి రాలి, బయటికి కనపడ్డాక మనలో ఉందని కూడా మనకు తెలియలే. ఎవరో మహానుభావుడు వచ్చి మనకు తెలిపితే తప్ప దాంట్లో ఉందని, మనలో ఆత్మజ్యోతి వెలుగుతుంది అనేది కూడా ఎవరికి గుర్తులేదు. మామూలుగా దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే. గుళ్ళో ఉభయదారణ పెట్టుకుని పోవడం అంతే. మరి గుళ్ళో దేవుడు ఉన్నాడు, దేవుడు పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, పొంగళ పెడతాం, పెళ్ళివాళ్ళు పెడతాం, భోజనాలు పెడతాం, పౌడు పొలాలు పెడతాం, టెంకాయలు పెడతాం. బతికినంతకాలం పూజ చేస్తూనే ఉన్నాం. బలం ఎప్పుడో ఒకసారి. అర్చకుడు ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటాడు కదా. మరి ప్రతిరోజు పూజ చేస్తూనే ఉన్నాడు అర్చకుడు. పాదాలు కడుగుతాడు, చేతులు కడుగుతాడు, మొహం కడుగుతాడు, అభిషేక స్నానం చేపిస్తాడు, అంతా తొడికి గుడ్డలు కడుగుతాడు, నైవేద్యాలు పెడతాడు, ధూపదీప నైవేద్యాలు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. మరి ఆయనకి ఎప్పుడన్నా ఈ జాల్యా చేసి చాలా చెప్పి చాలా రోజులు చేస్తున్నావు, నాకు ఇంక జాలే అని అన్నాడు ఆయన. ఎక్కడ ఏం కనపడలేదు ఆ మాటలు. మరి కనపడకుండా ఏమీ అన్నటువంటి ఆ విగ్రహానికి మనం ఎందుకు పూజ చేయాలా? కవిని అడుగుదా ఎందుకు పూజ చేయాలంటే ఆ విగ్రహానికి పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు పెట్టడం వల్ల, ప్రతినిత్యం పెట్టడం వల్ల గుళ్ళో దేవుడు ఉన్నాడు అనేది స్థిరమైపోతుంది. అదివరకు స్థిరంగా ఆయన పెట్టడం అనేది కాదు, నైవేద్యాలు పెట్టడం అది వరకు కాదు, అదివరకు ఉన్నాడని అనేది నమ్మకం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు పెట్టసాగలకి పూర్తి నమ్మకం. ఒక్క క్షణం ఊరకపోయినా ఊరకపోయింది ఈ క్షణం అని చెప్పి బాధపడతాం. ఇప్పటికప్పుడు ఆ దేవుడిని చూస్తుంటేనే మనకి ఆత్మ లోపల హృదయం సంతోషపడుతుంది. అలాంటి స్థితి రావాలి.
అలా కాకుండా మన వాళ్ళు ఇప్పుడు ఆర్థిక చేతులు పెళ్ళే బట్టి అందరికీ ఆరు చూపి రూపాయలు అట్లే ఇప్పుడు చూసిందంటే ఇది ఇప్పుడు జరుగుతుంది. అందువల్ల ఈ దేవుడు పలుకుతాడని అర్చకులు వాళ్ళతో చెప్పడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఇదివల్ల అంటే వాళ్ళతోనే పలకడమా, మనతో పలుకుతాడో పలకడవా అయితే వాడికి ఏం తెలుసు. మరి వాళ్ళకే పలకపోతే మనకెట్ట పలుకుతాడని మన నమ్మకం బయట ఉన్నాం కాబట్టి మనం ఈ నమ్మకాలు అందువల్ల ఎవరు బయట వాళ్ళు జీవాత్మలై రెండు రుణాలు చేసుకోవడం, తినడం, సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, పిల్లలు కలుపుకోవడం, మిద్దెల మేళ కట్టుకోవడం, సంతోషపడటం, నిద్ర లేచిన ముందు సాయంత్రం దాకా చేరకుండా పని చేసుకుంది. సాయంత్రం అయిన తర్వాత చీకటి పడ్డారు, స్నానం చేసి అన్నం చేసి అప్పుడు ఎదురొస్తుందని నిద్ర తెల్లవారు మళ్ళీ లేచి మన పని ఇదే జరుగుతుంది. 360 రోజులు మనం చేస్తుంది ఇదే. నిద్ర లేచిన ముందు పని చేసుకోవడం, రాత్రి పడుకోవడం, ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తారు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడిని తెలుసుకుందాం అన్న అభిలాష ఎవరితో ఉందా? ఎందుకు లేదు? అందరికీ ఉంది. అభిలాష మాత్రం అందరికీ. ఎట్లా? దేవుడు తనంతట మనకు మన ముందరకు వచ్చి కనపడితే ఆహా ఆనందంగా కేరింతలు కొడుతూ దండాలు చిగులే తీరంగా వేసి వాళ్ళబడి దండాలు పెట్టి నాతో దేవుడు పెట్టాడో దేవుడు పెంచాడో అని గొప్పలు పెడతాం, నలభాలు చేస్తాం. అట్టా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మనతోటి దేవుడు కనపడితే మనం ఆనందపడుతున్నాం. కానీ నాకు ఎప్పుడు ఎవరికన్నా కనపడ్డా అది లేదు. అయితే మనకి ఎట్లా చేయాలి? ఇప్పుడు దేవుడు ఉన్నాడా ఏదో నమ్మకం, ఉండడో లేదో, ఆ గుడిలో విగ్రహం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు అంటున్నారు. ముందరోళ్ళు అదే టెంకాయలు కొడుతున్నారు, పూజ చేస్తున్నారు, పొగలు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం కూడా అలానే చేద్దాం అంటే చేసేదే ఉన్నాయి. వాళ్ళకి పలికడా మనకు వెళ్ళటానికి ఇలా మనం ముందర జీవితాలు ఎన్ని ఊరియో అలా అనుకుంటూనే ఎన్ని లక్షల కోట్ల జన్మలు పోయింది, జీవితాలు పోయి ఇప్పుడు అలానే జరిగిపోతూనే ఉంది. దేవుడు కావద్దా మనకి? దేవుణ్ణి చూడాలా, దైవశక్తిని పొందాలా అన్న ఆసక్తి మనలో ఉందా? అందరికీ చెప్పండి. గట్టిగా అడుగుతున్నాయి ఇప్పుడు ఎంతమంది గట్టిగా ఆసక్తి. దేవుడిని ఎప్పుడే చూడాలి, తెల్లవారి లోపలే చూడాలి అనే ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంది కానీ అందరి దగ్గర అంత తీవ్రమైన ఆసక్తి లేదు. అది ఉంది. పిల్లవాడు అన్నాడు గుర్తులు కోరుతుంటాడు నొప్పి లేకుండా, పెద్దవాడు తీసుకుపట్టుకుండా అంటే గుర్తు
పెద్దవాళ్ళు ఏమైనా పోతుంటారు, ఏదైనా ఆయన మూలుతున్నాడు కదా అని ఆయన పోతుంటారు, పని చేసుకుంటూ పోతున్నాడు. వాడిది ఏమైంది? మనకు బాధ అయిందా? ఇప్పుడు ఓ పూటకు ఆమె ఏడుస్తూనే ఉంటే పాపం తల్లిచ్చి ఇక్కడ గీకుతుంది, ఎక్కబట్టుకుని లేవాలి గీపు మీద ఒక్కడ వీకలేకే పుత్రాల నుంచి మూలుగంతా ఒక కరువులు పోయి ఇరికాయి అంటాడు ఆ దెబ్బ. ఆ ఏకాకలో పోయింది, పుత్రాల నుంచి పోయింది అంతా. ఇప్పుడు వాడికి ఏ లాభం అయింది? దెబ్బే లాభం అయింది, ఇంకేం లేదు. అట్లనే మనం కూడా దేవుడు దేవుడు అంటూనే ఉన్నాం. నోరుంది కాబట్టి అనుకుంటున్నాం, కళ్ళుంది కాబట్టి చూస్తున్నాం, చెవులుండి కాబట్టి విందామా అంటే ఆయన దగ్గర మాట్లాడలేదు. ఎందుకు అయ్యి వచ్చిపోయింది కూడా మనకి. మన వాళ్ళు దండం పెడతారు, నేను దండం పెడతాను. ఎవరు వాళ్ళు ఇలా దండాలు పెట్టుకోవటం వెళ్ళిపోవటం. దేవుడితో మాట్లాడే వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, ఆయన మాట్లాడేది విన్నవాళ్ళు లేరు. మరి దేవుడి మీద పూర్తిగా ఆసక్తి ఉంటే, దేవుడిని చూడాలని తపన ఉంటే, పరితపురం ఉంటే మన దగ్గర ఆ తపన వాళ్ళని నిద్రపరుస్తుందా? కంటి మీద కూడు కూడా ఆ తపన ఎప్పుడా 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 ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అందువల్ల మనం దేవుడు చూడలేకపోతాం. ఇందువల్ల మనం తపన లేదు. దేవుడు కనపడేంత తపన మన దగ్గర లేదు. దేవుడు కనపడితే చూసే అంత శక్తి మన కళ్ళకు లేదు. ఆ దైవశక్తి దేవుడే ప్రత్యక్షం అయితే ఆయన ఈ కళతో చూసే శక్తి మన దగ్గర లేదు. అందుకనే దేవుడు కనపడదు. కొంతమంది కనపడమని ఏడుస్తుంటారు కొట్టుకొని. ఎందుకు రాయాల కనపడేలా? కనపడి కూడా వద్దా ప్రయాస. ఆ కళ్ళు ఎవరు నన్ను చూడలేక కళ్ళు కూలిపోతాయి, మైండ్ మారిపోద్ది, పడిపోతాడు అని ఆయన అందుకని గమనం మీద దయకరించి మీద కూడా చూస్తాడు. అట్టే రామదాసు కబీర్దాసు రామభక్తుడు. రామదాసు పంతులు పెడతారు అట్లా అన్నం. రామదాసుకు దేవుడు ఎప్పుడు కనపడలే. కబీర్దాసుకు నిత్య దర్శనం. అయితే రామదాసు అడిగాయంట, స్వామి నాకు ఒక్కసారన్నా దర్శనం ఇప్పియవా నువ్వు? ఆ రాముని అడగరాదు. ఆ రామదాసు ఒక్కసారన్నా దర్శనం స్వామి, మళ్ళా ఆడుతున్నాడు, చచ్చిపోయేటట్టుంది, వాడు బతికేటట్టు లేదు అని కబీర్దాసు అడిగితే రామదాసుని రాముల వారిని చూద్దామనే ఉండు అంటూ నెట్టుకుంటూ వచ్చాడు. కొంతకాలం జరిగినప్పటికీ దీనికో సమాధానం చేస్తున్నాడు. ఈ సమాధానంలోనైనా ఆ దేవుడు నాకు ఒక్కసారి కనిపించమని చెప్పయ్యా, నీకు దానా పెడతానని ఈ కబీర్దాసులు పట్టుకుని వేస్తున్నాడు. ఈ కబీర్దాసు ఆ బంతి భోజనాలు పోయాడు.
బయట ఉన్నాడు. రామదాసు రఘుదేవి వచ్చి చేలు పట్టుకొని రాయ్యదా ఇంట్లో పోదారా నేను మరి ఇప్పుడన్నా ఉండేది కాదు, నా ప్రత్యక్షంగా ఉండేవా, ఏంది ఇప్పుడు నా సంగతి, చేసినంత వరదేరా అని మాట్లాడుతున్నాడు. కబీర్దాస్ అంటే సరే నువ్వు పోలే నేను వస్తానా అన్నాడు రామదాస్ని. రామదాసు లోనికి వెళ్ళిపోయాడు. కబీర్దాస్ బయట వచ్చి ఏమయ్యా రామయ్య ఇసుమంతన్నా నినలేదా నీకు దగ్గర, ఇంట్రుకు పీచు ఇంట్రుక పరంతన్నా నినరు లేదా, దయలేదా, అంత కఠినాత్ముడు. రామదాసు ఇప్పుడు ముట్టుకొని దేవుడో 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 అని పుట్టుకొని అల్లాడుతుంటే ఆయన కనపడటం లేదే, ఎందుకని, నేనేం చేశాను కాబట్టి నాకు కనపడ్డావు, నేనేమైనా ఏడ్చి కొడుతున్నానా రామదాసు రారా, మరి రామదాసు ఆయన అల్లాడుతున్నాడు కనపడలేదు, ఎందుకు కనపడలేదు, నీకు పక్షపాతం ఉన్నట్టుంది, ఒకరు కనపడతారు ఒకరు కనపడకూడదు అని పక్షపాతాలు ఉన్నట్టుంది, ఇది ఎక్కడ కూడా లేకపోతే ఏంది, రామదాసు ఎంత భక్తుడో నాకు తెలిసినే, నీకు తెలీదా, అది రామదాసు పట్టుకొని బయట ఉంటుంది గట్టిగా నిలదీసి మాట్లాడుతున్నాను. అప్పుడు అలా అంట, అయ్యా కబీరా నెలకొండరా, ఎందుకు రా నన్ను ఏం తీస్తావో, నేను కనపడ్డా వాడు కనుక్కోలేడు రామదాసు అన్నాడు. ఎందుకు కనుక్కోలేడు, కనపడి ఎందుకు కనపడి కనుక్కోలేడు, కనపడి చూద్దాం నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సరే కనపడతాడమని అన్నాలు వెళ్ళి బాగా రాసి పోసి ఉంది, ఒక మంచి కూర్చోన్నాడు పెడుతున్నాడు. ఈ రామరావు పెద్ద దొన్నపోతాయి, దొంగబుడిలో పొరిలాడి ఉళ్ళంతా బురద, తట్టలు తట్టలు తొట్టెలు ఉళ్ళంతా గచ్చుకొని బురద, కొమ్ములతో చెరిగి కొమ్ములంతా బురద, ముఖమంతా బురద, కాళ్ళంతా బురద, మొత్తం అంతా బురదే. ఆ బురదతో ఆమె పరిగెత్తున్నాడు. తీవ్రంగా పరిగెత్తినప్పుడు పరిగెత్తున్నాడు, పందిట్లో పరిగెత్తున్నాడు. పందిట్లో అన్నారు తింటున్నారు, జాగ్రత్త దొంగిటి వస్తున్నాను, ఎవరు వాళ్ళు ఎందుకు పోయేది దాన్ని పట్టాలి, వాళ్ళని ఇంటికి చదలు పారించి పరిగెత్తు ఈ రెండోళ్ళ జనాలు కూర్చొని కూర్చుంటే ఈ ఆకులు చదన పరిగెత్తుకున్న అన్నాలు పెట్టిన ఆకులు చదువుకు పరిగెత్తుకుంటూ పోయినట్టు. అవును, ఈ ఇతరులలో అంతా బురదే, అన్నం నేను బురద, ఆకులు బురద, అంతా బురద. ఇక్కడ వచ్చిందని అందరూ తిడుతున్నారు, పరారై పట్టుకెళ్ళారు. ఆయన పోయి నేరుగా పోయి అన్నవరాశి ఉంది, పోసి ఉందాం అన్నవరాశి. అన్నవరాశి మందికి ఈ వాళ్ళు వంకేసుకుంటా వాళ్ళు, ఈ అనపరాశి అంతా ఒళ్ళంతా ఒళ్ళో ఉండ బురదంతా అనపరాశి మంది ఎక్కింది. కాళ్ళ బురద, ఒంటి బురద, కొమ్మల బురద బాగుపోతే ఆ రాశికేసి కొమ్ములు ఎచ్చి నురిగింది, అంత పనిచేసింది. జనం అంతా డివేరిపోయారు. అప్పుడు ఆ రామదాసు పిలిచారు రామదాసుని, అయ్యా ఈ దొన్నోటి పడి ఈ పని చేస్తుంది, అంత
అన్నం అంతా నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి? అద్దు అద్దు ఆడు చూడు చెప్తావున్నా అని చెప్పాను. రామదాసు ఇదంతా చూశాడు. కడుపు మండిపోయింది రామదాసు. నేను చేసేదనే కర్ర కూడా తీసుకొని పరిగెత్తాడు దొన్న పట్టాలి. ఈ రామదాసు నుంచి దొన్న పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ దొన్న బయట అది ముందర ఇది వెనక్కి వెళ్తున్నాడు. వెళ్తూ బయటకు వచ్చేటప్పుడు కబీర్ దాస్కి కనపడిచ్చారు. కబీర్ దాస్ అప్పటిగా వెళ్ళిపోయిందండి. దానిని ఈ దొన్నని కొట్టాలి, 2 చేతులు పూనుకొని కర్ర పట్టుకొని రామదాస్ వెళ్తుంది మందరికి. దొన్నానికి పడ్డాడు. ఇరికింటి పడిన తర్వాత స్వామివారి పని చేసింది. 7 స్వామివారిని పెట్టేటట్టుందని ఈ కబీర్ దాసుల్లో ఆయనకి ఇది పడ్డాడు. ఓ రామదాసు కట్టుబా దేవుడయ్యా కొట్టబాకు, దొండ కాదు, కొట్టబాకు, దొండ కాదు. నేను చెప్పిన వాటిను రాముడయ్యా నీకు దర్శనం ఇక్కడికి వచ్చాడు అని ఇంకా మండిపోతుంది. ఇది రామదాసు దర్శనం ఇటానికి వచ్చాడు. నాకు దర్శనం ఇటానికి దొండపోతయ్యి బురదంతా పూసుకొని వచ్చి అన్నమరాజంతా కళ్ళిక్కిపోతాడా? ఇదేనంటే దేవుడు దర్శనించాడు తీరు ఇదేనా? అది కాదు. కానీ ఇది ఇప్పుడు మాత్రం దేవుడే అంటాడు ఈ కబీర్ దాసానికి. అవన్నీ కాదు, కడుపు రగిలిపోతుంది. వచ్చిన జనం ఇప్పుడు అన్నం ఏం చేయాలి? నేను మళ్ళీ ఎంతని వండిపోయేది, ఎక్కడి నుంచి వండిపోయేది, వీళ్ళందరికీ ఆడబెట్టేది నేను. ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు వృధాగా బయటికి పంపించేదా? ఆయన ఆ కడుపు మంట చేత కర్ర తీసుకొని వేపుకోవాలని వెనక్కి పట్టాడు. రామదాసు కొడితే అన్నం బాగుపడుద్దా? అన్నం బాగవుతా నీకు? ఉండవయ్యా అంటే ఉండవయ్యా, నువ్వు పిల్లవాడివా, నన్ను అన్యాయం చేశాను అని దొన్నానికి ఇడిపడి పరిగెత్తి కొట్టడానికి పరిగెత్తామన్నమాట. పరిగెత్తి 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 అనుకొచ్చిపోయింది ఈ రామదాసు. ఉన్నేమో దెబ్బ చెక్క, ఒక దెబ్బ పడదా కసిదేరా అంటే దెబ్బ కాదు చిక్కల, ఒక దెబ్బ కూడా చిక్కల. అయ్యాడు రొప్పుకుంటూ రోజుకుంటూ పరిగెత్తలేక ముందర పడబోతూ ఆ రామదాసు అయిపోయి రాముల వారు చూశాడు. అలాగే తప్పదేగా వాడు వండి పోసుకుని అన్నానికి పథకాలతో దొరికి అన్యాయం చేశారు కదా. నా ఒంటి బురదంతా అన్నం పెడితే వాడి కోపం వచ్చింది, కొట్టానికి ఎమడబడుతున్నాడు. ఒక దెబ్బ కన్నా చిక్కకపోతే ఇది ధర్మం కాదు నాది అనుకునే ఆఖరి చివరికి పోయినాక పట్టడానికి కూడా ఓపిక లేనంత టైం వచ్చింది. కాలు దొన దిక్కినా 2 చేతులు ఎత్తి కర్ర పట్టుకొని పైకి ఎత్తి కొట్టే అంత బలం కూడా లేకుండా నీరసమైంది. అటువంటి స్థితిలో చిక్కాడు. తనపో చిక్కింది. తనపో చిక్కిన పట్టు ఆ కర్ర తీసుకొని అన్నం అంతా పడి చేస్తా ఉంటే అటు ఇల్లు పెట్టి ఇటు దూపుతా పెట్టి అటు దూపుతా అంటే అటు దెబ్బ పెట్టి ఇటు దెబ్బ పెట్టి కొట్టి కూడా వెనక్కి వచ్చి అయ్యా 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 పట్టబాయి రాముడయ్యా పట్టబాకు, దేవుడయ్యా పట్టబాకు,
లోయ దేవుడు దెయ్యం ఉంటాం. మాదర్శివత్వం వచ్చి నా వ్యవహారం అంతా నాశనం చేసి కాదయ్యా దేవుడైనా అని వాడు చేసుకున్నట్టు పోకుండా ఇక్కడ కొన్న అలాంటి నుంచో నాటి నుంచో నేను రామదాసు ఓటు పట్టుకొని ఆయన చెప్పుకున్నాడు వెనక్కి తిప్పుకునేటప్పటికీ దొన్న రామదాసు కాదా ఆ పక్క రామదాసు ఉన్నాడు, దొన్న ఉంది. కబీర్ రామదాసు ఇటు తిప్పుకున్నాడు, తన వైపుకి వెనక్కి పట్టుకున్నాడు, వాడు పంచుకుని వెనక్కి తిప్పుకున్నాడు. వెనక్కి తిప్పుకొని స్వామి వారు నాన్న సైకి చేసి పోన్నాడు. సైకి చేసాడు బొమ్మని ఆయన మాయ అయిపోయినాడు. సరే మాయ అయిపోయి పందిట్లో ఇస్తాడు ఈ రాశి ఆయన వచ్చి రాసిన గోయత్వంతో దొరికాడు. ఇతరాకులన్నిటికీ వరుసగా ఉన్న ఇతరాకులన్నిటికీ అభయత్వం పెట్టాడు. ఇప్పుడు ఆకులు వేసిన ఆకులు వేసినట్టే ఉంది, ఎప్పుడే అలానే ఉంది. ఇప్పుడే ఆకులు వేసి అన్నం పెట్టినట్టుగా ఉంది. అన్నం బ్రహ్మాండంగా ఉంది. అన్నం రాశితో బురదం తిండిపోయిందో పోయి శుద్ధలు వండి ఖర్చుకొని రాకుండా బురదంతా ఇడిపోయిందో మటువైపు అయిపోయింది. అవి వెనక్కి తిరిగి రామదాసు దేశపెట్టాడు. అయ్యా ఏడి తున్నైతే ఏది ఇప్పుడు చెప్పుకోడు, తిరిగి చూడు తున్నాయి తున్నలేదు. ఇంతలో ఇడిపోయిందిరా అనుకున్నాడు. ఇడిపోయిందో లే పదా నీ కట్టి తీసుకురావు కదా అయ్యా మందిరి దగ్గర తీసుకొస్తే సోమవారాల దగ్గర తీసుకొచ్చి చూస్తే అన్నమరాజు బ్రహ్మాండంగా దొక్క లేదు, బురద పూసుకొని లేదు. ఎక్కడ ఎత్తుళ్ళు అక్కడే ఉన్నాయి. అన్నం పెట్టి ఏది రవ్వంత నక్క కూడా లేకుండా శుభ్రంగా తొలి పెట్టుకొని పోయి అది భగవంతుడు సంకల్పం అన్న రామదాసు ఇచ్చాడు. దీన్ని ఇందాక రాసినంత బురదమయం చేసి పారేసి కొట్టి పారేసి ఇప్పుడు అదంతా ఇడిపోయింది, రాజకీయంగా ఉంది అని అప్పుడు చూశాడు. అప్పుడు ఆలోచన వచ్చిందంట. ఇప్పుడు రామదాసు వారం ఉంది. కబీర్దాసు బయట వచ్చని స్వామి ఆ జపలు నాకి నీకొద్దు, నేను దగ్గర ఏమన్నాను కాబట్టి నేను పెట్టాడు వాడు, ఆ జపలు నాకి కనొట్టి మీద వేసుకున్నాడు. రామదాసు పెట్టింది. సరే రామదాసు అంతా తిరిగాడు, అన్నీ చూశాడు, బాగానే ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. జనాలందరూ కూర్చొని ఫోన్ చేశారు. గొంతులంతా అయిపోయింది, ఇడిపోయారు. ఎవరితో వాళ్ళు ఇడిపోయారు. రామదాసు వచ్చి ఏమయ్యా నువ్వు దేవుడు అన్నావు, ఆ దొంగలు పట్టుకొని దేవుడు అంటే ఎవరు నమ్ముతాడా? నువ్వు ఎట్లా నమ్మావు? అయితే మరి ఇప్పుడు ఆ బురదం కేటిపోయింది రామదాసు, బజ్రంతా బురదే, అన్నవరాశి అంతా నలగదికి కొమ్మలతో చెరిగి చిందులేసి బురద సగం అన్నం సగం అయిపోయింది. ఇదంతా ఏమైపోయింది ఇప్పుడు చూడు. దేవుడు కాకపోతే ఆ దొన్న దేవుడు కాకపోతే ఏమైపోయింది చూడు. చూస్తే బ్రహ్మాండంగా దేవుడా ఉన్న
లేకపోతే మామూలు మనిషిగానో ఏదో ఇంకొక రూపంలో రాకుండా ఈ రూపంలో వచ్చి దాన్ని ఇబ్బంది పుష్పపడలేదు అంటే ఇక నీకంతా నమ్మకం దొరకకపోతే నువ్వు ఒట్టి దెబ్బలేంది వీటి మీద 2 దెబ్బలు కొట్టావు, పక్క పెట్టి ఒక దెబ్బ కొట్టావు, ముట్టి మీద ఒక దెబ్బ కొట్టావు. ఆ 4 దెబ్బలు నువ్వు ఏడ కొట్టావు నా వీపు మీద ఏముండే లేదో చూసుకోమన్నా. చక్క పైకి చూస్తే 2 వీపు మీద పడ్డాయంట, ఒకటి పక్కన తగిలిందట, ఒకటి బొడ్డి మీద తగిలింది. తిరిగిపోయింది రామదాసు. అట్టగా కగిరా నాకు భగవంతుడిలాగా ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఎట్లా ఉంటే ఏం చేస్తే నాకు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటే ఇప్పుడు చెప్పాడు. దొన్న తీసుకుంటూ పోయింది, తొక్కుంటూ పోయింది, దొన్న మొదలెడితే అది నువ్వు దొన్న అనుకున్నావు. దేవుడు ఈ రూపంలో తొక్కుతున్నాడని అనుకుంటే ఒక్కసారి మా మాట హృదయంలో దేవుడే ఈ దుర్బోధ రూపంలో వచ్చి దానిలో మాయ చేయడానికి ఈ బురదంతా అన్నమైన పోసిపోయాడు. దేవుడే ఈ పని చేశాడు. అది హృదయం ఎప్పుడో నిలబడు నిలబడ్డట్టయితే రావుడు ఎక్కడ పోయేది లేదు, ఇంకా పరిగెత్తుకుని వెళ్ళేది లేదు. రాముడు వారి ఐదుకి ఎదురుగా నిలబడేవాడు, ప్రత్యక్షమయ్యేవాడు. కానీ అది రాముడు అన్నది నీకు నమ్మకానే ఉంది. దొన్న బొరద పూసుకొని అన్నాం కదా కాయేసిన అనుకుంటున్నాగా. రాముడు దేవుడే ఈ పని చేశాడు నన్ను పరీక్ష చేయటానికి అని అనుకున్నావా? అనుకోరు. మరి ఎలా అయితే నేను చూసిన దేవుడే, ఏ రూపం చూసిన దేవుడే, అలా నువ్వు తయారుగా అంతా దేవుడే, అంతా రామమయ్యే, జగమంతా రామమయ్యే, అండపిండాలన్నీ రామమయ్యే. అప్పుడు రామదాస్కి ఇక్కడ దిగులు పెట్టుకొని నువ్వు నాకు కనబడితే నా ఆనంద, లేకపోతే సావరన్నా వస్తాను కానీ నువ్వు కనపడదు నేను అన్నాను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వీళ్ళంతా తిని ఎట్టోళ్ళు వెళ్ళిపోయినాక అప్పుడు ఇచ్చాడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు రావణాసు. ప్రత్యక్షమైతే రావణాసు చాలా బాగా బోధ ఏడుస్తూ నన్ను ఎందుకు పని చేసేవాడిని ఏడవడం పెట్టాడు దేవుడు. నవదాస్ ఎందుకయ్యా నువ్వు వేచేదే వృత్తాగరం ఏడు పిలుచుకొని ఏడటానికి ఏందో పోయింది. ఏడకు పోయింది అంతా దైవమయమే అనుకున్నప్పుడు అంతా దైవమయమే కదా. ఇప్పుడు బుర్ర ఆడిది, తుమ్మి ఆడిది, ధూళి ఆడిది అలా అనుకున్నావు నువ్వు. కబీర్ కుక్క చూసిన రాముడే, రక్కాన్ని చూసిన రాముడే, పదిని చూసిన రాముడే, పిల్లిని చూసిన రాముడే, ఎలికిని చూసిన రాముడే, దేని చూసిన పశువు చూసిన రాముడు అనుకోపోతుంటాడు.
నువ్వు ఎప్పుడన్నా అలా అనుకున్నావా? రాముడు నాకు కాందావరి దేవుడు కాందావరి అనుకుంటున్నావే కానీ ఈ తత్మ నీ ఎదురుగుండా జంతువుల్లో కూడా దేవుడు ఉన్నాడు అని నువ్వు గ్రహించావా? నమ్మేవా ఎప్పుడన్నా? అట్లా నమ్ము, అక్కడే నీకు కనపడతాను. నాన్న సరే నీ పైన చూసుకో అని వెళ్ళిపోయినా. రామదాసు ఏమనుకున్నాడు? అప్పుడు వాడాడు అంతా రామమయం, ఈ యుగమంతా రామమయం, అండప్పుడు పిండ అండప్పుడు అంతా రామమయం. ఇక రాముడు లేనిది ఎక్కడా లేదు, అంతా రామమయం. అలాగే మనం కూడా దేవుడమే. నేను దేవుడు అన్నది ఎవరికైనా గుర్తుందా? స్త్రీ కానీ పురుషులు కానీ. గురువు చెప్తాడు అవసరం ఎప్పుడన్నా అవసరం మీరు కూడా దేవుడే. ఆ మాటవాళ్ళ వ్యవహారంలో వచ్చిన అన్నాడే కానీ మనం అంటే దేవుళ్ళు అవుతాం మనదే. అట్లా కాకుండా మనం దేవుడు అన్నాడు. మరి మనలో కూడా దేవుడు ఎలా ఉన్నాడో, ఆ దైవశక్తి ఎలా ఉందో తెలుసుకోవాలా? అది ఏమైనా ఆసక్తి ఎదిగిందా మనకి? లేదే, ఆ తప్పని లేదే, ఆ ఆపేక్ష లేదే, ఆ ఆసక్తి లేదే. మరి దేవుడు ఎలా కనపడతాడు మన దగ్గర? అందువల్ల మనకి దేవుడు కనపడటం లేదు, దూరమైపోతున్నాడు దేవుడు కనపడేది. మరి మనం సత్యదాకేలా చేస్తున్నాం, అనుకుంటున్నాం, పోతున్నాం దేవుడు చూసి. అలా అనుకుని లాభం ఏంటి? పూజ చేసి లాభం ఏంటి? ఇక యాగాలు చేసి లాభం ఏంటి? ఎందుకు మరి దేవుడిని చూడాలి. వీటన్నిటికీ చేస్తూ వీటి ఫలితం వల్ల ఆ ఫలితం కూడా దేవుడు నన్ను ప్రత్యక్షంగా ఆయన ఆలోచన మనసులో పెట్టుకొని, ఆసక్తి తీవ్రంగా మనసులో పెట్టుకొని దేవుడి కర్మలు చేసుకుంటూ పోతాం. కొద్ది రోజులకి ఆ దైవశక్తి నీలోనే ప్రత్యక్షం అవుతుంది. నీలో ఉండే ఆత్మే అఖండ జ్యోతి స్వరూపంగా నీకు ప్రత్యక్షం అవుతుంది. అదే దేవుడు. రాముడన్న ఆ జ్యోతి, కృష్ణుడన్న ఆ జ్యోతి, శివుడన్న ఆ జ్యోతి, విష్ణువు అన్న ఆ జ్యోతి, బ్రహ్మదేవుడన్న ఆ జ్యోతి. అందరూ ఆ జ్యోతి స్వరూపం మెచ్చుకుంటున్నాడు. అందరూ ఆ జ్యోతి స్వరూపంలో ఉండాలి. దాన్ని మనం ఒకసారి చూస్తే ఇక బ్రతికినంతకాలం వాళ్ళు వదలదు. మన ఉదయం బయటపడిందనుకో, ఒక్కసారి దర్శనం అయిందనుకో, ఇక మనం జీవితకాలం మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఆకర్షణలో దాంట్లో తీసుకెళ్తుంది. ఆ ఆకర్షణాల వరకు, ఇది మొదలుకొని ఆకర్షణాల వరకు మనలో ఉన్నటువంటి చెడు గుణాలు, దుర్బుద్ధులు, దుర్గుణాలు, ఏ చెత్త చెదారం ఏముందో అంతా నాశనం అయిపోయింది. స్వచ్ఛమైన జీవాత్మగా ఉంటున్నప్పుడు ఈ జీవాత్మకు ఉండేటువంటి చెడు గుణాలన్నీ లేవు, మాయమైపోయింది. అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మగా మారింది. మారిపోయేటప్పటికీ వాడే దేవుడే, నేనేనా, నేనే కృష్ణుడు, నేనే శివుడు, నాకు ఎవరు లేరు.
సాగు పుట్టుకలు లేని స్వరూపం నాది. నేను వాటికి నిశ్చితమైపోతాను. అట్లా చేయాలి మనం కూడా. ఆపేక్ష ఆసక్తి అతీతంగా పెట్టుకుని దేవుడిని రోజు గుళ్ళో చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఒకనాడున రెప్పగొట్టి కానీ ఒక మాట మాట్లాడి కానీ లేదు. ఎందుకు మనతో మాట్లాడేది మరి కాయ అడుగు. ఇటువంటి ఆత్మశక్తిని, లోపల ఉన్న ఆత్మశక్తినే కోరిక జ్యోతి స్వరూపం నా హృదయంలో ఉంది అని వెనక్కి తిరిగి చూడు. ముందరికి లోపల సాగి కాకుండా వెనక్కి తిరిగి నా హృదయంలో ఆత్మజ్యోతి ఉంది అంట గురువుగా చెప్పాడు. ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలని వెనక్కి తిరిగి చూడు. కొన్నాళ్ళకి అదే కనపడుతుంది ప్రత్యేకం. సరే వహించాలా అది గురు బ్రహ్మ గురు విష్ణు గురు జానక అకాటమంత తత్పరం బ్రహ్మానందం బయట ఉన్న సర్వ వ్యవహారాలు మానేసి, శరీర విషయాలు కూడా మానేసి నిరంతర నిరామయుడైనటువంటి వాడిగా ఇక్కడ ఉండి కనపడ కూర్చొని మనస్సు నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు మంచి స్థానం గురించి మనస్సు అక్కడ పెట్టి దృష్టి అక్కడ పెట్టి చూస్తాను. కొన్నాళ్ళకి ఏం కనపడుతుందో మీకే తెలుస్తుంది. కొంతకాలానికి ఎవరు ఏం కనపడుతుందో మీకే తెలుస్తుంది. ఇదే ఆఖరి తీర్మానం. మానవ చర్మదశ ఇదే ప్రతిమాది అనేది కాదు.
పెడితేనే ఎవరో కమ్మంగా గొరక పెడుతున్నారు. ఆ గొరక ఏం చేస్తా అదే ఓంకారం అని నేను దాంట్లో పోలేదు. ధ్యానం చేయబడితే చేయమంటే గొరక పెడుతున్నారు. ఎంత ఏం చేయాలి? ఒక ఇంట్లో వదిలే కన్నే కింద తెలిసిపోయి ఆ ఇంట్లో వదిలిపిస్తే అప్పుడు ఇప్పుడు మొత్తం వదిలిపెట్టి అనుకో, అప్పుడు ఎగరలేనోడు కూడా డ్యాన్స్ చేస్తాడు. ముసలమ్మ కూడా సౌఖ్యం పట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. అట్లయితే ఇట్లా చేస్తున్నాను కాకుండా కూర్చోండి అయ్యా. కూర్చోటం మనం కుదరలేదు. కదలు ఎప్పుడు కాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూర్చోటం కూర్చొని నువ్వు ఎట్టు కూర్చో ఉంటావు. ఏర్పడి ఎప్పుడుతుందా, నడువులు ఎప్పుడుతుందా, ఏమి సాగు అయిపోయింది. ఇది ఇట్లా ఉంటే ఎప్పుడు బయటపడి మన శరీరంలో ఉన్న దేవుడు మనం చూసి మళ్ళా ఉన్న దేవుడు మనం చూసేది. ఆ మళ్ళా ఉన్న దేవుడే నేను అనుకుంటే ఇప్పుడు ఆ జ్యోతి స్వరూపుని నేనే అనుకుని మొదలుపెట్టి జీవభావం పోతుంది, మానవత్వం పోతుంది, దైవత్వమే మిగులుతుంది. అదేనా చేయటం. ఏదైనా ఉదాహరణ చేయండి.